హాయ్ అండి, పింక్ కలర్ బ్లౌజ్ బొమ్మకి వేస్తున్నాను కదా. ఈ మోడల్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. కాలర్ ఒగించి అగలంతో పెట్టి బ్లౌజ్ అనేది కుట్టిండేది. కటింగ్ స్టిచ్చింగ్ రెండును ఇదే వీడియోలో ఉండదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఎలా కట్ చేస్తానో నా స్టైల్లో కటింగ్ స్టిచ్చింగ్ ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక్కతో చూస్తే చాలను కట్ చేసి కుట్టేయగలరు. అంత ఈజీగా కటింగ్ అనేది ఉంది, స్టిచ్చింగ్ కూడాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను స్టార్ట్ చేది స్లీవ్ కటింగ్తోనే. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తో స్లీవ్ స్టార్ట్ చేద్దాం కటింగ్ చేసేది. ఫస్ట్ నేను ఎప్పుడూ స్లీవ్ కట్ చేస్తున్నాం. ఇప్పుడు 24 సైజు బ్లౌజు, ఇది 24 సైజు వాళ్ళకి బ్లౌజ్ వచ్చేసి. ఇప్పుడు మనము బ్లౌజ్ మెజర్మెంట్తోనే కట్ చేద్దాం. ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని, ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ వేసుకొని లెవెల్గా అనేది కట్ చేసుకోవాలి. హెచ్చు తక్కువ లేకుండా స్ట్రైట్గా అనేది కట్ చేసుకొని, తర్వాత ½ ఇంచ్ అనేది టిప్పు వేసుకునేస్తున్నాను. అందువల్ల ½ ఇంచ్ వదులుకుంటున్నాను కచ్చా. తర్వాత ఇక్కడ కచ్చా అనేది ఎక్స్ట్రా ½ ఇంచ్ పైన వదులుతున్నాను. ఇక్కడ వచ్చేసి డౌన్ 3 ఇంచీలకి వేసుకుంటున్నాను. మనం స్లీవ్ ఎక్కువ పొడవు అయితే 3.5 ఇంచీలు అనేది వేసేస్తున్నాను. సైజు కూడా చిన్నదే కదా, అందువలన. వాళ్ళది వచ్చి మెజర్మెంట్ ఇక్కడ ఉంది. నేను అది కొంచెం వదిలేసి ½ ఇంచ్ అనేది డౌన్ వేస్తుంది. షేప్ అనేది కరువు బాగా తిరగాలి అనేసి. అది కొంచెం స్లీవ్ ఆర్మోల్లో ఎక్కువ ఉంది జంపు, అందువలన షేప్ మనకి కరెక్ట్గా రావాలని నేనే సపరేట్గా ½ ఇంచ్ డౌన్ అనేది వేసినాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ½ ఇంచ్ అనేది ఫ్రంట్లో కట్ చేసుకోవాలి. ఐబ్రో షేప్ ఎలా వస్తుందో అలా అనేది కట్ చేసుకుంటే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. చూడండి, ఇంత ఇక్కడ ఘాటు పెట్టుకొని తర్వాత నేను ½ ఇంచ్నే కట్ చేసింది. ఎందువలన అంటే 24 సైజు కదా బ్లౌజు, అందువలన ½ ఇంచ్ షేప్ తీస్తే చాలును కరెక్ట్గా వస్తుంది. మనం ఎక్కువ సైజు అయితే పెద్ద సైజు ఇంకొంచెం 1/4 ఇంచ్ 1 ఇంచ్ అనేది తీవాలి. ఇది 24 సైజు బ్లౌజ్ కాబట్టి తక్కువే తీసిన ½ ఇంచ్. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసి ఇక్కడ 1 ఇంచికి అనేది వేస్తున్నాను మార్కు. బ్యాక్ ఎప్పుడు నేను 1 ఇంచ్ లోపలికి అనేది కచ్చా ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసి ఎక్స్ట్రా అనేది ½ ఇంచ్ వేస్తున్నాను. షోల్డర్ కాడ భుజాలు పట్టాలి కదా, దానికి ½ ఇంచ్ అనేది వదిలేస్తున్నాను. వదిలేసి స్ట్రైట్గా ఇక్కడికి రెడీ అనేది మార్క్ వేసేస్తున్నాను. కింద ఎక్స్ట్రా కోసము వేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అనేది కొలుసుకున్నాం. టేప్ పెట్టేసి కొలుద్దాం కరెక్ట్గా. ఇక్కడ ఎక్స్ట్రా అనేది కొంచెం వదిలేయాలి. కాజా పట్టీకి వదిలేసే 24 ఉంది. 24 ఉంటే మనకి 4వ భాగం అనేది తీసుకోవాలి. 24లో 4వ భాగం మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు 6 ఇంచీలకి అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా డాట్ కోసరం, ఎక్స్ట్రా కచ్చా కోసరం 2 ఇంచీల 1.5 ఇంచ్ అనేది వాళ్ళ ఇష్టం. కచ్చా అనేది నేను వచ్చేసి 2 ఇంచీలు కచ్చా అనేది వదులుతున్నాను. 6 ఇంచీలు రెడీ ఎక్స్ట్రా డాట్కి, తర్వాత ఎక్స్ట్రా కచ్చాకి వదిలేసినాం. ఇప్పుడు టెస్ట్ హుక్స్ పట్టి 2 పెట్టి ఇలా చూస్తున్నాను. ఎక్స్ట్రాకి రెడీకి 2 మార్కులు వేసుకున్నాను. టేప్తో కూడా, టేప్ అంటే మనం నడుముతో కలిపి చూస్తే ఎక్స్ట్రా మనం 2 ఇంచీలు వేసుకోవాల్సి వస్తుంది టెస్ట్ భాగానికి. టేప్తో కొలుసుకున్నా కూడాను 24కి మనము 6 పెడతాం కాబట్టి టెస్ట్ భాగంలో మనము ఎక్స్ట్రా 2 కలుపుకొని ఇంచీలు వేసుకోవాలి. షోల్డర్ మొత్తం నేను 6 ఇంచీలు అనేది పెట్టేస్తున్నాను. నెక్కి వచ్చి 3 ఇంచీలు, షోల్డర్ పట్టీకి 3 ఇంచీలు, మొత్తం 6. అదే 6 ఇంచీలు ఆర్మోల్కి అనేది వేస్తున్నాను. ఆర్మోల్లో కూడా షోల్డర్కి ఎంత పెట్టుకున్నామో అంత ఆర్మోల్కి వేసేస్తున్నాను. బాక్స్ లాగా వేసుకొని ఇప్పుడు మార్క్ వేసుకున్నాం. 1.5 ఇంచ్ కాటికే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ½ ఇంచ్ అనేది ఫ్రంట్కి వేసినప్పుడు కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్స్ కాబట్టి మనం బ్యాక్లో కట్ చేసుకోవాలి. 1.5 వస్తుంది కదా అక్కడికి. ఇప్పుడు చెక్ చేద్దాం. హుక్స్ పట్టి కాడి నుంచి కరెక్ట్గా మనకి ఆర్మోల్ ఇక్కడికి వచ్చిందనుకో పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది ఏం ప్రాబ్లం రాకుండా ఫినిషింగ్ బాడీ బాగా బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. ఎక్స్ట్రా కూడా వేసేసినాను. ఇప్పుడు నెక్కి 1 ఇంచ్ మాత్రమే డౌన్ వేస్తున్నాను.
ఇప్పుడు కట్ చేసుకున్నాం. 1.5 ఇంచి కాడికి వేసినాం కదా, అది కట్ చేద్దాము. డౌన్ ఉండే మార్కు కట్ చేయకూడదు, డౌన్ ఉండేది ఫ్రంట్లోకి. ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క మోడల్లా కట్ చేస్తాము. మనము ఇది వచ్చేసి కాలర్ పెడతాము, 1 ఇంచి అగలం కాలరు. అందువలన నేను ఫస్ట్ బ్యాక్ కట్ చేసి ఫ్రంట్ కట్ చేస్తున్నాను. కటింగ్ వేరేగా ఉంటుంది, అందువలన వేరే మామూలుగా బ్లౌజ్ అయితే ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకే ఎత్తురే కట్ చేస్తాను. ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్, స్ట్రైట్ కటింగే, క్రాస్ కటింగ్ లేదు. అందువలన స్ట్రైట్గానే వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్స్ ఇలా వేసేసి అదేముందో అలాగే కట్ చేసుకొని వచ్చేద్దాం. నెక్ కట్ చేయలేదు, మామూలుగా ఆర్మోళ్ళు స్ట్రైట్గా ఎంతకు రెడీ కావాలో అంతకి కట్ చేసేద్దాం. ఇక్కడ రెడీ ఘాటు కూడా ఒకటి పెట్టేసినాను. ఇప్పుడు ఫ్రంట్లో మార్క్ వేసుకున్నాం. ఇక్కడికి వచ్చి 3 ఇంచులకి రెడీ వేసినాం కదా అప్పుడే బ్యాక్, అదే 3 ఇంచులు ఫ్రంట్లో కూడా వేసేసినాను. ఇప్పుడు డౌను, మనకి నెక్ డౌన్ అనేది ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు రౌండ్గా మార్క్ అనేది వేద్దాం. బాక్స్ లాగా వేసుకొని ఫస్ట్, తర్వాత మార్క్ అనేది వేసుకోవాలి. కొంచెం లోపలికే తగ్గించుకొని మార్క్ వేయాలి. ఇక్కడ వచ్చేలకు కరువులాగా వేసుకోవాలి. 2.5 ఇంచి ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 కరువులాగా వేసుకోవాలి. మనం ఫ్రంట్లో వచ్చేసి 2.5 ఇంచి కాటిని ఇంకా కాలర్ అటాచ్ చేస్తాం. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ మార్క్ అనేది వేస్తున్నాను. స్టార్టింగ్ 3 ఇంచులు, తర్వాత 3.5, 4, 5.5 కాటికి ఆర్మోల్కి నిలిపేసింది. షోల్డర్ కాట్ నుంచి సెంటర్ టెస్ట్ భాగానికి 10.5 పెట్టుకొని ఇక్కడికి నేను మార్క్ అనేది 1 ఇంచి అగలంతో వేస్తుంది. మనకి ఎక్కువ పెద్ద సైజు కాదు కాబట్టి, చిన్న సైజు కాబట్టి 24 సైజు కాబట్టి 1 ఇంచినే అగలం డాట్ కోసము వేసినాను. ఎక్కువ సైజు మనకు అవసరం లేదు. అది ఎక్కువ పట్టినా కూడా డాట్ అనేది టెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. అందువలన మనం చిన్న సైజు అయినప్పుడు ఇది లూజ్ కూడా తక్కువే పెడితే అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టేసి కట్ చేసేద్దాం. మనము ఫ్రంట్లో డాట్స్ కూడా సైజుని బట్టే డాట్స్ వేసుకోవాలి. చిన్న సైజు కూడా పెద్దది వేస్తే టెస్ట్ భాగం అంతాను లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కుట్టేది చూసేద్దాం. కుట్టేది నా స్టైల్లో. ఫస్ట్ స్టార్టింగ్ నేను బ్యాక్ స్లీవ్ మొత్తం అన్ని చేయక ముందే బ్యాక్ పార్ట్స్ అనేది లైనింగ్ అతికిచ్చేస్తాను. ఇది టిప్ వేసేస్తాను. ఎక్కడ కూడా చేతి పని ఏమీ అవసరం లేదు. ఫస్ట్ 1 ఇంచి వదిలినాను కదా, అక్కడి నుంచి స్టిచ్ వేస్తున్నాను. తర్వాత లైనింగ్ పైన రౌండ్గా తిప్పి స్టిచ్ వేసేస్తున్నాను. ఎక్స్ట్రా కట్ చేయడమే. బ్యాక్ డాట్స్ ఈ మెథడ్లో మనము డాట్స్ పట్టుకున్నామనుకో ఈజీగా డాట్ అనేది 2 ఒకే లెవెల్గా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ వేసుకుంటే 2 డాట్స్లు ఒకే లెవెల్గా వస్తుంది. డాట్స్ 3 ఇంచులు, 2.5 ఇంచి అంత పొడవు, 1 ఇంచి అగలంతో లేదా 1/2 ఇంచి అలా పెట్టుకోవాలి డాట్స్ బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ కూడా లైనింగ్ అయిపోయింది. డాట్స్ మనం కట్ చేయకనే ఇలా కూడా డాట్స్ పట్టుకుంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఏం మార్క్ వేసుకుంటామో ఆ మార్క్ మీద కుట్టు వేసుకొని తర్వాత ఇవి 2 ఇలా పట్టుకోవాలి. గుర్తులు వేసుకుంటాం కదా 1 ఇంచి అగలంకి, అక్కడి నుంచి నిదానంగా కుట్టుకొని రావాలి. ఇక్కడ బిగినర్స్ అయితే రింకల్స్ గాను వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లాక్ కన్నా మనము నిదానంగా అనేది కుట్టు వేసుకొని వస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నిదానంగా వేయాలి. ఇక్కడ ఇలా పెట్టుకొని నిదానంగా తిప్పుకుంటా స్టిచ్ వేయాలి. ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ కుట్టేద్దాం. లైనింగ్ జరుపుకోకుండా ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్కి ఫ్రంట్ది అటాచ్ చేసేద్దాం. మనం యావది కుట్టు వేసినా 2 కుట్లు అనేది కుట్టు మీద కుట్టే వేసుకోవాలి. అప్పుడే మనకి అటాచ్ చేసింది నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు కాలర్ అనేది ఫస్ట్ స్లీవ్ అటాచ్,
మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయినాక కాలర్ రెడీ అనేది చేద్దాం. ఇప్పుడు స్లీవ్ అటాచ్. స్లీవ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా మనకి రైట్ సైడ్ కనిపిస్తూ ఉండాలి. తర్వాత ఇలా వేసుకోవాలి. షోల్డర్ అటాచ్ అయింది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం మార్జిన్ ఎంత వదులుకుంటామో అంత మార్జిన్ అనేది స్టిచ్ వేసుకొని రావాలి. తర్వాత ఈ సైడ్ ఇలాగానే మనము స్లీవ్ అటాచ్ కుట్టుకున్నామనుకో నీట్గా అనేది ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు రింకలు రాదు. బిగినర్స్ కూడా ఈజీగా అనేది కుట్టేయచ్చు. చూడండి, ఇలా కుట్టు మీద కుట్టు వేసుకోవాలి. ఈ సైడ్ అయిపోయింది, మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కాలర్కి ఎంత కావాలని మెజర్మెంట్ తీసుకున్నాం. ఫ్రంట్లో వచ్చేసి 2.5 డౌన్కి ఇక్కడి నుంచి అటాచ్ చేయాలి కాలరు. ఇక్కడి నుంచి షోల్డర్ జాయింట్ చేస్తుంటాం కదా, అక్కడి నుంచి డౌన్కి 2.5కి కాలర్ అటాచ్ చేసుకోవాలి వీటి నుంచి. ఇప్పుడు మనము ఇది కొలుచుకున్నాం. ఇక్కడి నుంచి కొలుచుకుంటా మనం మనకి ఎంత కాలర్ రెడీ చేసుకోవాలో. మనకి 12 వచ్చేసింది. 12 అంటే ఫోల్డింగ్లో మనకి డబల్లో 6 వస్తుంది. 6లో 6 వరకు 12 కదా. ఇప్పుడు మనం 6 ఇంచీల కాటికి అనేది మార్క్ వేసుకుంటే రెడీ 6. ఎక్స్ట్రా కచ్చా కోసం కావాలి కదా, 1/2 ఇంచ్ అనేది వదులుకుండా 6.5 పెట్టేస్తున్నాను. 6.5 పెట్టి 1 ఇంచి ఎడం అనేది అగలమిలా 1 ఇంచికి వేస్తున్నాను. కచ్చా కోసం కూడా వేసుకోవాలి. తర్వాత కరువిలా కొంచెం లైట్గా అనేది ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇదే పెట్టేసి ఫినిషింగ్ మెయిన్ పీస్ మీద కుట్టేద్దాం. ఇప్పుడు ఉల్టాలో పెట్టి కుట్టుకోవాలి. ఉల్టా ఉంటుంది కదా, మెయిన్ పీస్ మీద పెట్టుకో, ఉల్టాలో పెట్టాలి. బ్లౌజ్ ముక్క ఉల్టా ఉంటుంది కదా, ఆ ఉల్టా సైడ్ పెట్టి ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా అంతాను కట్ చేసేద్దాం. కట్ చేసేసి ఐరన్ బాక్స్ ఉంటే మనం ఐరన్ చేసుకోవచ్చు, లేదా చేత్తోనే కొంచెం ఇలా రఫ్ తీసుకొని ఎక్స్ట్రా అనేది ఇంకొక కుట్టు వేసుకోవాలి రౌండ్గా. అలా అయిపోయిన తర్వాత ఫీజింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతాను కట్ చేసేయాలి. ఇప్పుడు ఇంకొకటి 3 ఫీజింగ్, ఇది 2 పీసులు మెయిన్ పీసులు అన్నీ కలుసుకునేట్లుగా ఒక కుట్టు వేసుకొని సెంటర్ ఒక ఘాటు వేసుకోవాలి. దీనికి వేసినాం కదా, బ్లౌజ్కి కూడాను సెంటర్ ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్ 2 ఇక్కడికి ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మనము ఇప్పుడు కాలర్ అనేది అటాచ్ చేద్దాం. ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ 2 ఘాట్లు కలిపి మార్జిన్ మనం ఎంత వదులుకుంటామో అంత మార్జిన్తో వేసుకుంటూ రావాలి కుట్టు. ఆ సైడ్ తిప్పి ఇప్పుడు ఒక కుట్టు. దీనికి డబుల్ కుట్టు ఏమీ అవసరం లేదు. మనం తర్వాత క్రాస్ పీస్ అనేది మనం నెక్ పీస్ కడతాం కదా, ఒక కుట్ దాని మీద స్టిచ్ వేసుకొని వస్తాము. అందువలన దానికి ఒక కుట్టేసి చాలును. క్రాస్గా కట్ చేసుకున్నాం 1 ఇంచి అగలంతో. ఇవన్నీ క్రాస్గా కట్ చేసుకొని ఇప్పుడు కుడదాం. అన్ని ముక్కలు జాయిన్ చేసుకోవాలి క్రాస్గానే. తర్వాత ఇది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి మనము ఎంత వదులుకుంటాం కచ్చాక అంత మార్జిన్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. లాక్కూడదు స్టిచ్ వేసేటప్పుడు, బ్లౌజ్ పీస్ లాక్కూడదు. ఇది ఎక్స్ట్రా మనం జాయిన్ చేస్తాం కదా క్రాస్ క్లాత్ కట్ చేసుకోండి, దాన్ని కూడా 2 పీసులు లాక్ కన్నా ఫ్రీగా అనేది స్టిచ్ వేయాలి. దీనికి చేతి పని చేస్తే చేతి పని చేసుకోవచ్చు, లేదా కుట్టు వేస్తే కుట్టు వేయచ్చు. నేను కుట్టు వేసేస్తున్నాను, చేతి పని చేయలేదు. డైలీ వేర్కి ఇది బ్లౌజు, అందువలన డైలీ వేర్ అంతా మనము చేతి పని చేస్తే ఊడిపోతూ ఉంటుంది. ఇలా మిషన్లోనే కుట్టు వేసేస్తే స్టిఫ్నెస్గా ఉంటుంది. ఇలా కుట్టు వేసేస్తున్నాను. ఇది యూనిఫారం తర వేసుకొని వెళ్ళడానికి, డైలీ ఇంకా యూనిఫామ్ అంటే యూజ్ చేస్తాం కాబట్టి ఇది కుట్టు వేస్తేనే బాగుంటుంది, ఎక్కువ రోజులు యూజ్ వస్తుంది.
కాలర్ మొత్తం కుట్టేసినాను, బ్లౌజ్ కూడా రెడీ. ఇప్పుడు మనం బొమ్మకి వేసి చూసేద్దాం. బ్యాక్ వచ్చి ఇలా స్కూల్లో టీచర్కి ఇది ఫస్ట్ టైం కూడా నేను కుట్టింటి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది. ఇది కూడా బాగా వచ్చింది. సేమ్ 2 శారీస్కి 2 బ్లౌజులు ఇది ఇలాంటివే 2 కుట్టేసినాను. ఇలా వచ్చింది టోటల్ రెడీ. చూడండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో సెండ్ చేయండి. వీడియో నచ్చితే ఓ లైక్ చేసి ఫాలో అయిపోండి. ఇది వచ్చేసి 10 ఏండ్ల పాపకి లంగా బ్లౌజ్ కుట్టిండేది. ఓకే ఫ్రెండ్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.